మంచిదండి. ప్రార్థనలో నడిపించిన వారికి క్రీస్తు యేసు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి గత 2 దినాలుగా అనేకమైన సంగతులు మనం నేర్చుకున్నాం ప్రియులారా. మరి మొదటి దినాన మనం పాపంతో మరలిస్తే పాతాళమైన, పాపం చేయకూడదు, ఆ పాపం చేస్తే పాతాళమే అనేది నిర్ధారిస్తూ చెప్పబడినటువంటి పాఠాన్ని మనం గత ఫస్ట్ డే మనం విన్నాం. రెండవ రోజుగా ఏ బంధం శాశ్వతమైనది, బంధాలు ఎన్నో ఉంటాయి, భౌతిక సంబంధమైన బంధాలు ఏవి కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని రూఢిపరుస్తూ దేవునితో మనకున్నటువంటి బంధమే శాశ్వతమైనదని మరి వాక్యం ద్వారా నిరూపిస్తూ ఎన్నో విషయాలు మనం గత రాత్రి మనం విన్నాం ప్రియులారా. ఈరోజు కూడా దేవుడు తన దాసుల ద్వారా మన కొరకు ఏమి సిద్ధపరిచారు. నిజంగా ప్రియులారా, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏదైనా ఫంక్షన్కి మనల్ని ఆహ్వానించారనుకోండి, అసలు ఏంటి అక్కడ విందు పరిస్థితి ఏంటని చూస్తాం కదా. విందు పరిస్థితి ఏంటి, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఎలాంటి ఫుడ్ అని చూస్తూ ఉంటాం కదా. మరి ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పెడుతున్నది ఆత్మ సంబంధమైన ఆహారం. శరీర సంబంధమైన ఆహారం జీర్ణమైపోయి బయటకు వచ్చేస్తుంది. కానీ ప్రియులారా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో ఇది శాశ్వత కాలం మనల్ని బ్రతికిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా జాగ్రత్తగా మరి వినాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏమాత్రం అనాలోచనగా కానీ అజాగ్రత్తగా కానీ దయచేసి ఉండొద్దు. అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఓకే ప్రియులారా. ఓకే ప్రియులారా, మరి ఈ సమయంలో సోదరులు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారికి చక్కటి అవకాశాన్ని మరి మనందరికీ కూడా దేవుని యొక్క అమూల్యమైన మాటలు చెప్టకు ఆయనకు ఈ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొదటిగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుని జ్ఞానాన్ని దేవుని పిల్లలుగా ప్రకటించడానికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సహోదరులు రాజేష్ గారికి, సంఘమంతటికి కూడా ప్రభుపేట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలు, ప్రార్థన చేసుకుని దేవుని జ్ఞానాన్ని ధ్యానిద్దాం. కొన్ని నిమిషాలు ప్రార్థన. క్రీస్తేసులో మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రియులు మీ కుమారులు మా సహోదరులు రాజేష్ గారు, నా దేవ, మరి మీ కుమారుని యొక్క సంఘాన్ని బలపరచడానికి మీ సేవకులుగా నా తండ్రి మమ్మల్ని ఆహ్వానించి మీ పిల్లలకి కొన్ని విలువైన విషయాలు తెలియచేయాలని మరి ఏర్పరచబడిన నా తండ్రి ఈ కూడికలను బట్టి మీకు వందనాలు. కొన్ని నిమిషాలకు నా తండ్రి మీ బిడ్డలతో మాట్లాడమని,
వారికి కావలసిన ఆత్మీయ ఆలోచన నా తండ్రి మరొకసారి వారికి నా తండ్రి తెలియజేసి బలపరచమని, మరి సంఘాన్ని దినదినము నా తండ్రి దీవించి ఆశీర్వదించి, మీ బిడ్డలకు కావలసిన నా తండ్రి ఆత్మ సంబంధమైన ఆలోచనలు నా తండ్రి అనుగ్రహించమని, మరి ఈరోజు నేను నాకిచ్చిన నా తండ్రి సంఘ బిడ్డలు కలిసి ఈ స్థలానికి వచ్చి మరి మీ మహాజ్ఞానాన్ని చెప్పడానికి మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మాతో ఉండమని క్రీస్తు పేరటి ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. సంఘం దేన్ని వెతకాలి, దేనికోసం ఎదురు చూడాలి? సంఘము అనగానే ఒక వ్యక్తి కాదు, కానీ సంఘము అనగానే దేవుని పిల్లల ప్రేమతో కూడిన సమూహం. దేవుని పిల్లలుగా మనం దేన్ని వెతికితే మనకు ప్రయోజనం, దేన్ని విడిచిపెడితే ఏమండి మనకి మేలు? ఈ విషయాలు కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకనాడు మహాభక్తుడైన యోబు తన జీవితంలో తనకొచ్చిన కష్టాలని, బాధల్ని, ఏమండి శ్రమల్ని అన్నిటినీ అనుభవిస్తూ ఆయన ఒక ఆలోచన తీసుకున్నాడు. ఏమిటంటే, ఈ శ్రమల్లోనూ ఈ బాధల్లోనూ ఇంతటి కష్టకాలంలో నేను ఎవరితో ఉంటే నాకు క్షేమము, ఎవరితో ఉంటే నాకు మేలు కలుగుతుంది అని ఆలోచించుకుంటూ ఆయన చెప్పిన మాట ఒకసారి మనం చూస్తే, యోబు గ్రంథము 23వ అధ్యాయము, యోబు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ యోబు గారు ఏమంటున్నారు అంటే, ఆయన నివాస స్థానము యొద్ద నేను చేరినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందును, అది నాకు తెలియబడునుగాక అంటున్నాడు. అంటే ఆయన నివాస స్థలము ఎక్కడుందో ఆ నివాస స్థలంలో నేను కూడా చేరి ఆయన కనుక్కోవాలి. అది ఎక్కడుంది? ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు సంఘం వెతకవలసింది దేన్ని వెతకాలి అంటే, ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో దేవుడితో శాశ్వతంగా మనం ఉండటానికి నియమించబడిన లోకం, దాన్ని మనం వెతకాలి. ఎందుకంటే వెతకాలి అంటే ఒక విషయాన్ని గమనించండి, ఏదైనా దాచుకున్నది మరిచిపోతే వెతుకుతాం, ఏదైనా పడేసుకుంటే వెతుకుతాం. అవునా? మరి ఈరోజు మనం ఏం దాచుకున్నాం ఆయన దగ్గర, ఏం పడేసుకున్నాం మనం వెతకటానికి? మాట్లాడకూడదు. పిల్లలు మీరు చాలా మంచి వాళ్ళని సహోదరులు రాయేష్ గారు చెప్పారు నాకు. కాబట్టి చక్కగా దేవుని మాటలు వినాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు కూడా తన పిల్లలకి ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే, అసలు వెతికేవారు కానీ కనుగొనేవారు కానీ భూమి మీద ఎవరైనా ఉన్నారా అని ఒక ఆలోచనతో ఆయన కూడా మాట్లాడుతున్నాడు దావీదు గారి ద్వారా. కీర్తన 53వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన అంటూ, దేవుడు కూడా అడుగుతున్నాడు ఏమని, అసలు నన్ను వెతకటానికి కానీ కనుగొనడానికి కానీ నాతో కలిసి జీవించడానికి కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అని ఆయన కూడా అడుగుతున్నాడు. 53వ అధ్యాయం 2వ వచనం కీర్తన గ్రంథం, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశము నుండి ఎవరిని పరిశీలిస్తున్నాడంట? నరులను పరిశీలిస్తున్నాడంట. అంటే వారు కోల్పోయింది, వారు తిరిగి పొందుకోవలసింది ఒకటి ఉంది. అసలు దాని గురించి వీళ్ళు ఎదుగుతున్నారా లేదా, ఆలోచిస్తున్నారా లేదా, ఎదురు చూస్తున్నారా లేదా అని ఆయన కూడా ఆలోచిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు సంఘమంతా వెతకవలసింది, ఎదురు చూడవలసింది ఏమండి ఏమిటో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఏమండి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకంటే వెతకవలసింది పక్కన పెట్టి
ఏమండి వ్యర్థమైన దానికోసం ఈరోజు ఆరాటము పోరాటంగా క్రైస్తత్వంలో కనపడుతున్నప్పుడు దేవుడికున్న బాధ ఏంటో తెలుసా? ఎవరైనా కనీసం వివేకం కలిగి నన్ను నితికేవారు ఎవరైనా ఉన్నారా, నాతో ఉండటానికి ఇష్టపడుతున్నారా అని ఆయన కూడా అంటున్నాడు. అంటే యోబు గారికి ఉన్న ఆలోచన ఎంత గొప్పది! యోబు గారికి ఉన్న ఆలోచన ఎంత గొప్పది! ఆయన సన్నిధిని నేను వెతికి కనుగొని ఆయనతో ఉండటానికి నేను వెళ్తే ఎంత బాగుంటుంది అని యోబు గారు అంటున్నారంటే, యోబులాగా మనం ఈ రోజున మాట్లాడగలుగుతున్నామా? సంఘానికి దేవుడు అడుగుతున్నాడు. అసలు సంఘం అంతా ఈరోజు ఏం వెతుకుతుంది? సంఘానికి ఏం కావాలి? ఏమండి ఆలోచించండి ప్రియమంది ఏం పిల్లారా. ఈరోజు ఉన్న సంఘముకున్న పరిస్థితి అంతా కూడా అయోమయం గందరగోళంలా ఉంది. అయోమయం గందరగోళం అంటే వెతకవలసింది ఏదో అర్థం కావట్లేదు. ఏమంటే పొందుకోవలసిందేంటో తెలియట్లేదు. కేవలం ఏమండి వృధా ప్రయాస అని చెప్పే విధంగా ఈరోజు క్రైస్తత్వం కొనసాగుతుంది. అంటే ఏమండి వాక్యం అర్థం లేక కదా ఏంపిల్లారా, వాక్యం అర్థం కాలేదు. అందుకనండి దేవుడు తన కుమారుని యొక్క సంఘాన్ని స్థాపించి ఆ మహాజ్ఞానాన్ని మీకు నేర్పించాలని ఎంతో ప్రేమించి ఈ స్థలానికి మిమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుడు. ఏమండి దేవుణ్ణి ప్రియమంది ఏం పిల్లారా వెతకటానికి, వెతికిన తర్వాత నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? దేవుణ్ణి వెతికావు, దేవుణ్ణి వెతికిన తర్వాత నీకేమైనా ప్రయోజనం ఉందా? ఈరోజు చాలామంది అనుకుంటారు దేవుడు ఎక్కడున్నాడండి, ఏదో చర్చికి వెళ్తున్నాం కాసేపు కూర్చుని వచ్చేస్తున్నాం, ఏదో అనుకున్నది జరుగుతుంది, కాసేపు ఏదో మనసు బాగుంటుంది అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ దేవుణ్ణి వెతికితే నీ జీవితంలో పొందుకునే ప్రయోజనకరమైన లాభాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా? ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా? అది ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది, ఈ లోకంలో ఎవరి వల్ల కానిది. అటువంటి ప్రయోజనాన్ని నువ్వు దేవుణ్ణి వెతికితే పొందుకుంటావు. దేవుణ్ణి వెతికితే పొందుకుంటావు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో ఏమండి యోబు గారు అంటున్నారు, ఎందుకు నేను దేవుణ్ణి వెతకాలి, ఆయన నివాస స్థలం వెతకాలి, ఆయనతో నేను ఉండాలని యోబు గారు అనుకుంటున్నారంటే ఎందుకు అనుకుంటున్నాడో తెలుసా? ఆయన ఎందుకు అనుకుంటున్నాడో తెలుసా? యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో ఆయనతో సహవాసము చేసిన ఎడల వాక్యం ఎప్పుడూ కూడా ఒక్కరే చదవాలి. ఒక్కరు చదివినప్పుడు మిగిలిన వాళ్ళందరికీ అర్థం కావాలి, చెప్పడానికి నాకు వీలుగా ఉండాలి. అలా చదవటం సంఘములో అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు చదవండి. ఆయనతో, ఎవరితోని? దేవునితో. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా? సమాధానం. ఈరోజు ప్రతి కుటుంబంలో లేనిది, మనుషుల మధ్య దొరకనిది, కొనుక్కుంటే రానిది, ఎంత ఆస్తున్నా ఉపయోగం లేనిది ఏంటో తెలుసా? సమాధానం. సమాధానం అండి. ఏ కుటుంబంలో సమాధానం అని చెప్పండి? ఇవ్వాలి దేవుని సన్నిధికి రావటం, ప్రార్థన చేసుకోవటం, కానుకలు ఇవ్వటం, పాటలు పాడటము, ఏమండి ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నా కూడా మన కుటుంబాలలో, మన ఆత్మీయ జీవితంలో సమాధానం అనేది ఉందా అంటే కనిపించట్లేదండి. అంటే వెతకవలసిందేదో వెతకకుండా ఏమండి వ్యర్థమైన దానికోసం మనం ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనపట్లేదు. సమాధానం లేకపోతే సమాధానము కలుగును. అలాగ సమాధానంతో మీకు ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఆ మేలు ప్రియమంది ఏం పిల్లారా, లోకములో ఎవరో నీకు ఇవ్వలేని మేలు. ఏంటా సమాధానం అంటే ప్రియమంది ఏం పిల్లారా? ఏంటా సమాధానం అంటే పాపభూయిష్టమైన జీవితంలో బ్రతుకుతున్న మనల్ని పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగా చేసి ఆ దేవుడితో మాట్లాడితే మన మాటలు ఆయన వినే విధంగా, ఏమండి మనం ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించే విధంగా దేవుడికి మనకి కలిగే సమాధానం అండి. సమాధానం. ఎందుకంటే ఒకనాడు ఆయనతో మాట్లాడే అర్హత కోల్పోయిన మనకి ఏమండి కనీసం ఆయన వైపు కూడా చూసి మాట్లాడటానికి ఏమండి ధైర్యం సరిపోయిన మనకి దేవుడు ప్రియమంది ఏం పిల్లారా తన కుమారుని లోకానికి పంపించి ఏం చేశాడో తెలుసా? ఆయనతో సమాధాన పడే భాగ్యాన్ని
ఇచ్చాడు. ఆ సమాధానం నీ జీవితానికి ఎంతో మేలు. ఆ సమాధానం ఈరోజు మన కుటుంబాల్లో కానీ మన సంఘంలో కానీ ఉంటుందా? ఆ సమాధానం, ఆ సమాధానం కలిగిన వారికి మేలేంటంటే ఆయన నివాస స్థలములో ఉండే అవకాశాన్ని వాళ్ళు పొందుకుంటారు. వాళ్ళకి జరిగే మేలు అంటే, మేలు అనగానే ఈ లోకంలో ఏదో మనకు వచ్చేద్ది, ఈ లోకంలో మనం ఏదో సంపాదించేసుకుంటాం, ఈ లోకంలో మనం ఏదో గడించుకుంటాం, వెనకేసుకుంటాం, ఆ మేలు కాదు. సమాధానంతో వచ్చే మేలేంటో తెలుసా? శాశ్వతంగా ఆయన నివాస స్థలంలో నివసించే ఆ జీవితాన్ని నీకు దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు అటువంటి పరిస్థితిని సంఘం వెతుకుతుందా? ఏమండి, అటువంటి సమాధానం కోసం సంఘం ఎదురు చూస్తుందా? ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. దేవుణ్ణి నమ్ముకున్నాము అని అనుకుంటే సరిపోదు, కానీ నమ్ముకున్న ఆయన ఎంత శక్తివంతుడో, ఏమండి, ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో, ఆయనతో జీవించే ఆ జీవితాన్ని మనం పొందుకోవటానికి ఎలా మన బ్రతుకును మార్చుకోవాలో ఇవన్నీ క్రమంగా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఆ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో వెతుకుతూ ఉండాలి. యోబు గారు అడుగుతున్నట్టుగా, ఏమండి, ఆయన నివాస స్థలము ఎక్కడుందో నాకు తెలియాలి, ఆయనతో నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నట్టుగా, ఏమండి, మనం ఎప్పుడైనా దేవుడు ఎక్కడుంటాడో నాకు తెలియాలి, ఆయనతో నేను కలిసి బ్రతకాలనుకుంటున్నాను అనే నిర్ణయంతో ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారు. ఎందుకంటే ఒకనాడు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఇశ్రాయేలు అయితే, ఆ ఇశ్రాయేలు కూడా వెతకవలసినవి వెతకక వ్యర్థమైన దాన్ని వెతకటానికి ఇష్టపడ్డారు. ఇశ్రాయేలు కూడా. ఎందుకంటే ఇశ్రాయేలు జీవితంలో కూడా ఏదైతే విలువైందో, ఏదైతే శ్రేష్టమైనదో దాన్ని వెతకటానికి పక్కన పెట్టేసి వ్యర్థమైన దాన్ని వెతకటం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. మోషే ద్వారా విడిపించి ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించడానికి సిద్ధపరిస్తే, ఆ సిద్ధపరిచిన క్రమంలో వారి ప్రయాణం కొనసాగుతున్నప్పుడు వాళ్ళు ఏమి నెతకాలి? దేవుడు మాకు ఇచ్చే ఆ దేశం ఎంత గొప్పదో మేము త్వరగా చూడాలి దాన్ని అని దానికోసం ఎదురు చూడాలి. ఏమంటే ఎలాగెళ్ళాలో దాన్ని వెతుకుతూ ఉండాలి. కానీ వీళ్ళు ఏం వెతికారో తెలుసా? చూడండి ఒకసారి ఏం వెతికారు. ఎందుకంటే వీళ్ళ గురించి మాట్లాడుతూ దానికంటే ముందు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం. ఎందుకంటే దేవుణ్ణి వెతకమని ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఫస్ట్ దేవుణ్ణి వెతకమని చెప్తున్నాడు. 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకండి. అప్పుడప్పుడు కాదు, ఆదివారం ఓసారి, ఏమండి, మీటింగ్ ఉంటే ఓసారి, మనకున్న కష్టాన్ని బట్టి ఓసారి కాదు. ఆయన సన్నిధిని ఎలా వెతకాలంట? నిత్యము. అంటే మనకిచ్చిన ఆయుష్కాలమే ఆయన వెతకటానికి ఇచ్చిన ఆయుష్కాలం. మన కోసం మనం బ్రతకడానికి ఇచ్చిన ఆయుష్కాలం కాదు. కానీ అందుకనే నిత్యము వెతకాలి అంటే, ఒక మాట అనుకుంటే, నిత్యము వెతకాలి అంటే దొరికేది ఎంత గొప్పది, అవునా? ఒక విలువైన వస్తువు పడిపోయింది అనుకోండి, అది పెద్ద విలువైంది కాదనుకోండి, కాసేపు ఎత్తుతాం, పక్కన డేస్తాం, ఇంకా అవసరం లేదు దాంతో. కానీ అది దొరికేంత వరకు వెతకాలి అనుకుంటే అది ఎంతో విలువైన వస్తువై ఉండాలి, అవును కదా? ఇక్కడ దేవుని సన్నిధి కూడా ఎంత విలువైందో చెప్తున్నాడో, అది అంత సులువుగా నీకు దొరికేది కాదు, అంత సులువుగా నీకు వచ్చేది కాదు. దేవుని సన్నిధి నువ్వు వెతికే విధానం ఎలా ఉండాలంటే నిత్యము వెతకాలి. నిత్యము, వారానికి ఒక రోజు 2 రోజులు కాదండి. రోజుకి 24 గంటల్లో 12 గంటలు మనం పని చేసుకుంటున్నాం కదా. ఈ 12 గంటలు కూడా ఏదో సమయాన్ని ఆయన సన్నిధిని వెతకటం ఎలా అని మనకు అర్థమవుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ నిత్యము వెతికే దాన్ని మనం ఏం చేస్తున్నామో తెలుసా? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏమంటే వ్యర్థమైన దాన్ని వెతకటానికి ఆరాటపడుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, నిత్యము వెతకమంటున్నాడు అంటే ఆ దొరికే ఆయన సన్నిధి ఎంత గొప్పదో, అది ఎలా వెతకాలో అర్థం కాక
ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారో తెలుసా? వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నారు. వాళ్ళతోటేమో నిత్యము వెతకండి నాయన అని వాళ్ళతో చెప్తే వాళ్ళు వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నారు. సంఖ్యాకాండంలో చూడండి ఒకసారి, వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారు ఇంతకని? సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. ఎందుకంటే వాళ్ళు విలువైన దాన్ని వెతకక వ్యర్థమైన దాన్ని వెతకడానికి గల కారణం ఏంటో ఫస్ట్ కూడా చెప్పేస్తాడు అక్కడ 11వ అధ్యాయం 4వ వచనం నుంచి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుంచి, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష గలవారై మాకెవరు మాంసం పెడుతురు? ఐగుప్తులో మేము చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను వాటిని ఎత్తుక్కుంటున్నారంటే వీళ్ళు. ఏమని ఎత్తుకుంటున్నారు ఏమండి? దేన్ని ఎత్తుకుంటున్నారు? కాయగూరలు, ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు, కీరకాయలు, ఏమండి మాంసము, చేపలు, పొయ్యి కాడ కూర్చుని వండుకునే అలవాటు. అంటే వీళ్ళకి దేవుడు ఇస్తానన్నది ఎంత గొప్పదో అర్థం కాక, దేన్ని వెతకాలో వీళ్ళకి అర్థం కాక, ఏమండి ఇందాక సహోదరులు చెప్పారు కదా, ఏం చెప్పారు ఆయన? మనకి ఏదైనా ఒక ఫంక్షన్కి పిలిస్తే అక్కడ మెనూ ఏంటో అడుగుతాం మనం, ఏం వండుతున్నారు ఏంటని, అవునా కదా? అలాగే వీళ్ళకి ఏమండి పొందుకోపోయే విలువైతే అని పక్కన పెట్టేశారు. ఏమండి పనికిరాని దాన్ని అడుగుతున్నారు. ఇవన్నీ మాకు ఏమొచ్చేస్తానంట? నిత్యము ఆయన సన్నిధిని వెతకమన్న మాటను పక్కన పెట్టేశారు. నిత్యము దేనికోసం ఆలోచిస్తున్నారు? ఈ శరీరం కోసం. ఈ శరీరం కోసం అండి. ఈ రోజున సంఘం కూడా దేనికోసం వెతుకుతుంది? ఎంతకని సంఘము కూడా శరీరం కోసమే వెతుకుతుంది. సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా ఈ శరీరాన్ని ఎలా పోషించుకోవాలి, దీని అవసరాలు ఎలా తీర్చుకోవాలి, దీనికోసం ఏం సమకూర్చుకోవాలి, ఏమంటే దీనికోసం ఏమేమి చేస్తే సుఖపడుతుంది అని ఈ శరీరం కోసమే ఆలోచిస్తున్నాడండి. ప్రియమైనది ఏం పిల్లారా, ఇశ్రాయేలు ఆలోచించిన ఆలోచన మనకు అర్థమైతే ఏమండి మనం అటువంటి ఆలోచన చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదని ఏమండి ఇశ్రాయేలుకు చెప్పాడు కదా ఆయన, మనకు అటువంటిది ఏం చెప్పలేదు కదా అని ఒకవేళ క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు అనుకుంటారేమో. దేన్ని వెతకాలో దాన్ని వెతకకుండా ఇదిగో ఇశ్రాయేలు వెతికినట్టుగా వెతుకుతారేమో వీళ్ళ కూడాను అని యేసుక్రీస్తు గారు ముందుగా తెలుసుకుని మనకు ఒక విషయం చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో ఆయన ఏమన్నాడు? ఆయన ఏమనగా ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును గూర్చైనాను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చైనాను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, ఏమంటే వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఏమండి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఆలోచించినట్టుగా, ఇశ్రాయేలు వెతుకుతున్నట్టుగా మనం కూడా ఏం వెతుకుతున్నాం? సందాలకి ఏం కూర ఉంది ఇవాళ, ఏమండి ఇంకా పడుకోము, మంచం కాడికి వెళ్ళాం, అప్పుడే తింటాం, చేయి కడుక్కుంటాం, ఇంకా కడుక్కోవటం మొదలెట్టాం. రేపు ఏంటో మళ్ళీని, అవునా? రేపు ఏం వండుకోవాలో మళ్ళీని. తీరా పోసి కొండలన్నీ కడుక్కొని చేతులు కడుక్కొని శుభ్రంగా పడుకుందామని మంచం మీదకి వెళ్తే రేపుడికి ఏం తయారు చేస్తున్నావు అంటాడు భర్త. ఏంటి? టిఫిను. పొద్దుటే లెగుస్తుండగా ఏంటి? టిఫిను. అంటే వాళ్ళని వెతికినట్టుగా మనం కూడా అదే వెతుకుతున్నామా? ఈరోజు మీకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఏమండి ఒక బలమైన సందేశాన్ని మీకు వినిపించాలి ఇక్కడి నుంచి. మళ్ళీ దేవుని చిత్తమైతే ఏసారైనా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ నేను చూసినప్పటికీ నేను చెప్పిన ఆ వాక్యం అంతా కూడా మీ బుర్రలో ఫీడ్ అయిపోవాలి. ప్రియమంది ఏం పిల్లారా, ఎందుకంటే నా ప్రయాసము సహోదరుల ప్రయాసము వ్యర్థం కాకూడదు. ఏమంటే ఇశ్రాయేలుకి కలిగిన ఆలోచనే మనకే కలుగుతుందా? వాళ్ళని వెతుకుతుండగా మనం కూడా ఈ శరీరానికి కావాల్సినవి వెతుకుతున్నామా? ఏమండి
అలా వెతికితే వ్యర్థం ప్రియమంది ఏం పిల్లారా. ఆకాశ పక్షులను చూడండి అయ్యా, అవి మనకులాగా 12 గంటల పని చేయవు, భూములు పొలాలు కొనుక్కోవు, ఏమండి పంట పాడైపోయిందని విషం తాగి చచ్చిపోవు, ఏమండి నీరు లేదని బెంగట్టేసుకోవు, ఏమి చేయవు అవేమి చెయ్యవు. విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకోవడవు, అయినా నువ్వు పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఏం చెప్తున్నాడండి మన కోసం. అంటే మీరు ఎంత గొప్పవారో మీకు అర్థమైతే మీకంటే గొప్పదాన్ని మీరు వెతకాలి. అర్థమైందా? మీరు ఎంత గొప్పవారో మీకు అర్థమైతే మీకంటే గొప్పదాన్ని వెతికే ప్రయత్నం మీరు చేయాలి. ఆ ప్రయత్నం యోబు గారు చేస్తున్నారు. ఆయన సన్నిధి ఎక్కడుందో నేను కనుగోవాలి. ఆయన సన్నిధి ఎక్కడుందో నేను కనుక్కోవాలి. ప్రియమంది ఏం పిల్లారా, ఆలోచిందాం ఒకసారి. దేవుడు తన వాక్యాన్ని వెతకమంటున్నాడు. దేవుడు తన వాక్యాన్ని ఏం చెప్పమంటున్నాడు? వెతకమంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము, 45వ వచనం. 45వ వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? నేను నీ ఉపదేశములను వెతకవాడును. అంటే దేని చేత బంధింపబడకుండా నేను ఏం చేస్తున్నాను? నీ ఉపదేశాన్ని మాత్రమే వెతుకుతున్నాను. బాగా వినాలి. సంఘానికి వచ్చిన యవ్వనస్తులు దేవుని వాక్యం పట్ల దృష్టించాలి. ఇక్కడ ఏమన్నాడు భక్తుడు? నేను నీ ఉపదేశమును వెతుకువాడును. సంఘంలోకి వస్తారు. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు? వెతుకుతున్నారు. ఇందులోని సంఘానికి వచ్చిన తర్వాత కూడా, సంఘంలో కూర్చున్న తర్వాత కూడా సేవకుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, మనం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటాం, మెసేజ్లు పెట్టేస్తుంటాం, చాటింగ్ చేసేస్తుంటాం. అసలు మనం సంఘాన్ని ఏం వెతకడానికి వస్తున్నాం? ఇంతకని ఏం వెతకడానికి వస్తున్నాం సంఘానికి అంటే? భక్తుడు అంటున్నాడు, నేను నీ ఉపదేశమును వెతుకువాడును. నాకు ఎటువంటి నిర్బంధం ఏమీ లేదు, ఏది నన్ను బంధించేది లేదు, నీ వాక్యం తప్ప ఏది నన్ను బంధించలేదు. ప్రియమంది ఏం పిల్లారు, ఈరోజు సంఘానికి ఎంతమంది మనం దేవుని ఉపదేశము వినటానికి, వెతకటానికి, బలపట్టానికి వస్తున్నాం మనం? 50వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? 50వ వచనంలో కూడా ఏమంటున్నాడు ఆయన? ఎందుకంటే ఏ ఉపదేశం అయితే నువ్వు వెతుకుతున్నావో ఆ ఉపదేశం ఏంటో తెలుసా? నీ వాక్యము. నన్ను బ్రతికించేదాన్ని వెతుకుతున్నావు. అర్థమవుతుందా? నువ్వు వెతుకుతున్నది ఏంటో తెలుసా? నీ వాక్యము నన్ను బ్రతికించెను. నా బాధలలో నెమ్మది అంటే బ్రతికించేది, నిన్ను నెమ్మదిగా ఉంచేది, నిత్యము శాశ్వతంగా జీవించే చోటుకు నడిపించేది ఏంటంటది? ఉపదేశం. ఆ ఉపదేశానికి చెవుని పెట్టలేని మనిషి వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నాడు అని అర్థం. ప్రియమైనది ఏం పిల్లారా, ఒకసారి ఆలోచిందాం. మరి ఈ ఉపదేశాన్ని నువ్వు వెతకాలి అంటే, ఈ ఉపదేశం నీకు ఇవ్వటానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి? నువ్వు వెతకడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి? రాత్రిపూట ఏదైనా వస్తువు పడిపోతే ఏ ప్రయత్నం చేస్తాం మనం? లైట్ వేసుకుని వెతుకుతాం, అవునా? మరి దేవుని ఉపదేశాన్ని నువ్వు వెతకాలి అంటే ఎలా దొరుకుతుంది నీకు? అది ఎలా దొరుకుతుంది? సంఘానికి వచ్చినప్పుడల్లా, వచ్చిన కాడి నుంచి వెళ్ళేంత వరకు కూడా ఆలోచించవలసింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం నాకు ఎలా దొరుకుతుంది? దేవుని వాక్యాన్ని నేను ఎలా పట్టుకోగలగాలి? దాన్ని నేను ఎలా వెతకాలి అని ఒక ఆలోచనతో నీకు అనిపిస్తే ఖచ్చితంగా అది నెరవేరటానికి దేవుడు ఒక మంచి సలహా చెప్పాడు. అది నిజంగా మీరు పాటిస్తే, అది మీకు అర్థమైతే చూడండి, ఆ పట్టుకోవటము, ఆ వెతకటం వెనకాల ఎటువంటి ప్రయత్నం చేయాలో సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 17-18 వచనాలు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువాడు
నన్ను కనుగొనును. ఎలాగంట? జాగ్రత్త. వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నావా? ఏమండి, నిత్యము నీకు ప్రయోజనకరమైన దాన్ని వెతుకుతున్నావా? దేన్ని వెతుకుతున్నావు? దేన్ని వెతుకుతున్నావు? ఏమండి, ఎలా వెతకాలంటున్నాడు? మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. ఫస్ట్ అది దేన్ని ప్రేమించాలి? వాక్యాన్ని. దేన్ని ప్రేమించాలి? వాక్యాన్ని, ఉపదేశాన్ని ప్రేమించాలి. దేవుని మాటలను ప్రేమించాలి. ఆ దేవుని మాటలు ప్రేమించినప్పుడు అవి నువ్వు పట్టుకుంటే, వాటిని వెతికితే, ఏమండి అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుగొంటాను. అంటే నేను వారికి దొరుకుతాను. నేను దొరుకుతాను వాళ్ళకి. మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి వెతకటానికి ప్రయత్నం చేస్తుంటే, ఏమండి ఆ ప్రేమ నీలో ఉందా? వాక్యం పట్ల ప్రేమ నీలో ఉందా? ఎందుకంటే ఈరోజు సంఘములో వెతికే విధానం ఎలా ఉందో తెలుసా? వెతికే విధానం ఎలా ఉందో తెలుసా? పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఏమండి వాళ్ళ ఇంటికాడ ఏం చేశారు, ఇది ఒక విధానం. ఏమండి ఇంకా సంఘానికి వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితి దేని వెతుకుతున్నాం? ఎంతకని సంఘానికి వచ్చిన తర్వాత ఏం వెతుకుతున్నాం? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమండి పక్కోళ్ళు ఏం చేస్తున్నారో వెతికే ఆసక్తి ఉంది, కానీ నిన్ను ప్రేమించి నిత్య జీవాన్ని ఇస్తానన్న దేవుణ్ణి వెతకడానికి మనకేం లేదు, ఆసక్తి లేదండి. ఆసక్తి లేదు ప్రియమంది. ఏం పిల్లలు, ఒక గంట సేపు దేవుని ఉపదేశాన్ని ప్రేమిస్తే అన్నీ మర్చిపోయి ఏమండి భక్తితో ఆ ఉపదేశాన్ని ఏమండి వెతకటానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలో తెలుసా ప్రియమంది? ఏం పిల్లరా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలో తెలుసా? ఎలా రావాలంటే, ఇంటి దగ్గర మనం బయలుదేరినప్పుడు చెప్పులు వేసుకుంటాం. ఆ చెప్పులు వేసుకుంటూ వచ్చి ఆ చెప్పులు ఎక్కడ విడిచిపెడతాం? మనం బయట విడిచిపెట్టేస్తాం, అవునా? బయట విడిచిపెట్టి లోపలికి వస్తాం. కానీ విడిచిపెట్టవలసినవి చెప్పులతో ఇంకా చాలా ఉన్నాయి. విడిచిపెట్టవలసినవి చెప్పులతో చాలా ఉన్నాయి. అంతవరకు నువ్వు లోకంలో ఏమైతే ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో, ఏం కావాలనుకుంటున్నావో, దేనికోసం తొందరపడిపోతున్నావో, ఆరాటపడిపోతున్నావో అవన్నీ బయటలు పెట్టేయాలి. చెప్పులు విడిచిపెట్టిన చోటుని అవన్నీ విడిచిపెట్టేయాలి. ఎందుకంటే అవి విడిచిపెట్టకుండా చెప్పులు విడిచిపెట్టినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే అవి విడిచిపెడితేనే హృదయం ఖాళీ అవుతుంది. హృదయం ఖాళీ అయితేనే ఈ వాక్యం అందులోనికి భర్తీ అవుతుంది. మనం ఎక్కడ కూర్చుంటాం? ఇంటికాడ లైట్ కట్టానో లేదో, తాళం వేసాను కానీ లాగి చూడలేదు, ఎలా ఉందో ఏంటో. ఏమండి గ్యాస్ కట్టానంటావా? మళ్ళీ పక్కోళ్ళని గ్యాస్ కట్టావా? ఎక్కడికి వచ్చి? సంఘానికి వచ్చా. ఏమండి అంటే వచ్చిన తర్వాత కూడా మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? బయటే ఉంటుంది. బయట ఉన్న ఆలోచనలతో దేవుని సన్నిధిలో కూర్చుంటే ఇక దేవుణ్ణి ఏం వెతుకుతావు నువ్వు? దేవుణ్ణి ఏం కనుగొంటావు నువ్వు? ఒకరోజు దేవుడితో కలిసి జీవించే ఆ జీవితాన్ని ఏం పొందుకుంటావు నువ్వు అంటున్నాడు దేవుడు. అందుకనే నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను కనుగొన్న వారికి నేను ఏం చేస్తాను? మళ్ళీ చదవండి. నన్ను కనుగొందరు. జాగ్రత్త. దేవుణ్ణి వెతకటానికి జాగ్రత్త పడాలి. అవును కదా? ఊడుపు చేలో కలుపు వస్తుంది. ఊడుపు చేలో కలుపు వచ్చినప్పుడు, కలుపు తీయడానికి వెళ్ళినప్పుడు అది ఒకేలాగా ఉంటుంది, అవునా? కలుపు ఒరి మొక్క కూడా ఒకేలా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా సెపరేట్ చేసి కలుపు మాత్రమే తీస్తాం. అది ఓరి మొక్క, అది కొలిపే, ఇది కొలిపని లాగేసామనుకో, ఒక గంటకి చేను ఖాళీ అయిపోద్ది, అవునా? కోత కోసుకోవడానికి ఏముంటుంది ఇంకా. ప్రియమంది ఏం పిల్లరా, ఇక్కడ కూడా ఆ మాట దేవుడిదే, ఈ మాట దేవుడిదే, అది దేవుడిదే, ఇది దేవుడిదే, ఎలాగైతే ఏముందిలే బాబా, ఏదో వచ్చుక చేపు కూర్చుంటే సరిపోతుంది అనుకుంటే ఖాళీ అయిపోద్ది ఒక రోజుని. మన హృదయంలో ఏముండదు. వెతికే ప్రయత్నం చేస్తాం. సంఘం ఏం వెతకాలి ప్రియమంది ఏం పిల్లరా? ఇప్పుడు చెప్తాను మీకు, వెతకమన్న దేవుడు ఎక్కడున్నాడు, వెతికితే ఎక్కడ దొరుకుతాడు. బాగా వినాలి.
వెతకమంటున్నాడు కదా, జాగ్రత్తగా వెతకమంటున్నాడు కదా. వెతికే దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుణ్ణి మనం వెతికిన తర్వాత నాకు దొరికాడు అని ఎలా చెప్పగలుగుతావు? ఆలోచిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మొట్టమొదటిగా ఏమంటాడు ఆయన రాజ్యము అంటే సంఘము. ఏమండి, ఇప్పుడు ప్రియమంది ఏం పిల్లారా, దేవుని రాజ్యం ఉంది, దుష్టుని రాజ్యం కూడా ఉంది. అవునా? దేవుని రాజ్యం ఉంది, దుష్టుని రాజ్యం కూడా ఉంది. వెతకమన్నాడు. అందుకనే నీతి అంటే దేవుడు వాక్యము ఎక్కడుంటుంది అంటే క్రీస్తు సంఘములో ఉంటుంది. ఇంకెక్కడ నీతి అనే వాక్యము దొరకదు. అక్కడ నువ్వు దేవుణ్ణి వెతకటం నీ వల్ల కాదు. ఎందుకంటే అక్కడ ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమండి అనే విధంగా ఉంటుంది తప్ప దేవుడితో శాశ్వతంగా జీవించే జీవితాన్ని కలిగే విధంగా బోధ ఉండదు. నీతి దేవుని వాక్యము, రాజ్యము సంఘం. వెతకని ముందు ఏ సంఘములో వాక్యం ఉంటుంది వెతకాలి ఫస్ట్. ఏ సంఘం, ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, 3000 డినామినేషన్లు ఉన్నాయి వేళ మనకి. అవునా? మరి అయితే ఎక్కడ దేవుణ్ణి వెతికే వాక్యం ఎక్కడుంది? ఇది ఫస్ట్ వెతకాలి. అలా వెతికి వాక్యమున్న రాజ్యం అంటే సంఘములోకి నువ్వు వెళ్ళినప్పుడు ఏమండి, అప్పుడు ఆ వాక్యం వింటున్నప్పుడు మొట్టమొదటిగా మనకు ఒక విషయం అర్థమైపోద్ది. ఏం వెతకాలో అర్థమైపోద్ది. ఏం వెతకాలో ఎందుకు అర్థమైపోద్ది తెలుసా? ఆ వాక్యం వింటున్నప్పుడు ఏమండి, ఆ వాక్యం వింటున్నప్పుడు మనకు ఒక విషయం తెలుస్తుంది. ఏంటో తెలుసా? కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమండి పౌలు గారు వెతకమన్నవి చెప్తున్నాడు కొన్ని. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఏమన్నాడు? మళ్ళీ చదవండి. లేపబడిన వారైతే లేపబడిన వారైతే అన్నాడా? అందరూ లేపబడిన వారా? బాప్తిసం అయితే అందరూ తీసుకుంటున్నారు కానీ అందరూ క్రీస్తుతో లేపబట్టలేదు. నీటిలో మునిగిపోవటం అయితే మునిగిపోతున్నారు కానీ లెగిసిన తర్వాత మళ్ళీ లోకంలో ఉన్న జీవితం మనలోనే ఉంటుందా లేదా? అంటే క్రీస్తు అనుకున్నట్టుగా ఈ పాత జీవితాన్ని పాతిపెట్టే వాళ్ళు అందరూ లేరు. నీటిలో ములగటం వాస్తవం, పైకి లెగటం వాస్తవం, కానీ పాత జీవితాన్ని మాత్రం ఏం చేయలేకపోతున్నారు? పాతి పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు పాతి పెట్టలేకపోతున్నారు కనుక వెతకలేకపోతున్నారు. కింద చెప్తున్నాడు, అక్కడ ఏమంటున్నాడు ఆయన? ఎవరైతే క్రీస్తుతో కూడా లేపబడతారో వారు ఏం చేస్తారంట? పైనున్న వాటినే వెతకండి. అక్కడ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకోవద్దు అన్నాడు. మనసు ఉంచుకోవద్దు. మనసు అంతా ఎక్కడ ఉంటుంది? మరి ఇంకెందుకు మనం ఇంక దేవుణ్ణి ఏం వెతుకుతాం? అవునా? దేవుణ్ణి ఏం వెతుకుతాం చెప్పండి? ఎన్ని మీటింగ్లు ఎట్టినా, ఎన్ని రోజులు దేవుని సన్నిధికి వచ్చినా, ఎంత ప్రార్థన చేసినా మన మనసంతా భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నప్పుడు ఇక దేవుణ్ణి వెతికే పరిస్థితి ఎక్కడ ఉంటుంది మనకి? దేవుణ్ణి వెతికే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? భూ సంబంధమైనవి అంటే అర్థం ఏంటో ప్రియమంది ఏం పిల్లరా? ఏమండి, తాత్కాలంగా మనకి ఉపయోగపడేది ఒక రోజునట్లు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేది, అదే భూ సంబంధమైనది. అవును కదా? ఈరోజు మన కళ్ళ ముందు ఏమండి ఎంతో గొప్పగా బ్రతుకుతున్నారు, సమస్తము సమకూర్చుకుంటున్నారు, కానీ ఒకరోజు వాళ్ళు ఏది తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నారు. భూ సంబంధమైన మనసు ఏమండి దేవుణ్ణి వెతకటానికి నిరాకరిస్తుంది, దేవుడికి ఏదైనా చేయటానికి నిరాకరిస్తుంది, దేవుడికి ఏదైనా ఇవ్వటానికి నిరాకరిస్తుంది. ఎందుకు ఇవ్వాలి?
దేవుడికి ఎందుకు ఇవ్వాలి అనే భావన కలిగిస్తుంది. ఏంటది? భూ సంబంధమైన మనసు. అయితే మీరు పైనున్న వాటిని వెతకండి అన్నాడు కదా. పైన ఏమున్నది ఎంతకని? పైన ఏముంది ఎంతకని? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు క్రీస్తు కనపడుతున్నప్పుడు మనకి ఏమనిపించాలి? క్రీస్తుని కనపడుతున్నాడు మనకి ఏమనిపించాలి? ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికినా తలవాల్చుకోవడానికి చోటు సంపాదించుకోలేదు ఆయన. ఇది మనకు తెలియాలి. అర్థమవుతుందా? పైనున్న ఆయన్ని మనం చూసినప్పుడు ఏమండి, ఆయన తలవాల్చుకోవడానికి కూడా స్థలం సంపాదించుకోలేదు. నేనేంటి అన్ని పోగేసుకుంటున్నాను? ఏమండి, నేనేంటి అన్నిటి కోసం ఆరాటపడిపోతున్నాను? నేనేంటి చిన్న చిన్న వాటి కోసం గొడవలు పెట్టేసుకుంటున్నాను? ఈ మనసు పైనున్న వాటి మీద కాక నువ్వు పెడితే ఏమండి, భూ సంబంధమైన వాటి గురించి నువ్వు ఆలోచించవు ప్రియమంది. సంఘం వెతకవలసింది ఇదే. సంఘం వెతకవలసింది ఇదే. ఈ రోజున సంఘం ఏమవుతుందో తెలుసా? ఎవరు ఎలా బాగుపడుతున్నారు, ఎవరికి ఆశీర్వాదాలు వచ్చేసినాయి, పాస్టర్ గారు ఆయన ఎలా ఎదిగిపోతున్నాడు, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఏమండి ఇలా దిక్కుమాలిన ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఏమండి పనికి మాలినవన్నీ వెతుకుతున్నారు ఈ రోజుని. ప్రయోజనకరమైన దాన్ని మాత్రం ఏం చేయట్లేదు? వెతకట్లేదండి. వెతకట్లేదు ప్రియమంది. ఏం పిల్ల, ఇప్పుడు పైనున్న వాటి మీద మనసు పెడితే ఏమండి క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కనపడతాడు కదా. ఏమండి ఆయన చూస్తున్నప్పుడు దేవుణ్ణి మనం ఏం చేయలేం తెలుసా? కనుక్కోగలుగుతాము. అంటే దేవుణ్ణి పట్టుకోగలుగుతాము. ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడని పట్టుకుంటాం మనం? దేవుడు ఎక్కడున్నాడని పట్టుకుంటాం ఇంతకీ మనం? చూడండి, దేవుడు ఎక్కడున్నాడో, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలో, దేవుణ్ణి ఎలా పట్టుకోవాలో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. కొంచెం లోపలికి వెళ్దాం. అపోస్తల కార్యములు ఏమండి 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనాలు. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులని సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని నన్ను వెతుకు నిమిత్తము, నన్ను వెతకాలి. వెతుకు నిమిత్తం ఏం చేశాడంట? నిర్ణయ కాలమున పొలిమేరలను ఏం చేశాడు? ఏర్పరిచాడు. ఇప్పుడు ఆయన వెతుకు నిమిత్తం పొలిమేరలను ఏర్పరిచాడు. ఇప్పుడు ఆయన వెతకాలి. మనం ఎక్కడున్నాడు? ఆయన మన ఊరు పొలిమేరలు వెళ్తే దొరుకుతాడా? ఏమండి, మన ఊరు పొలిమేరలో దొరుకుతాడా? ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఆయన కనుక్కోవాలి, ఎలా ఆయన వెతకాలి? నిజంగా మీరు దేవుణ్ణి మేము వెతకగలుగుతాము అనే కాన్ఫిడెన్స్తో కాక దేవుని వాక్యాన్ని మీరు వింటే ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుణ్ణి వెతికే నిర్ణయం. ఆ దేవుడు ఎక్కడున్నాడో ఆ దేవుణ్ణి కనుగొని పట్టుకోవటం ఎలాగో ఇప్పుడు చెప్తాను ప్రియమంది. ఏం పిల్లారా, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. అందరిలోనూ ఉన్నాడు. అవునా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉండి అందరిలోని ఏం చేశాడు? వ్యాపించి ఉన్నాడు. సంఘం వెతకవలసింది, పట్టుకోవలసింది దేవుణ్ణి అయితే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు అంటే దీని మూలాలకు వెళ్ళాలి. మళ్ళీని అందరిలో ఎలాగున్నాడండి అని ఒకవేళ నువ్వు అనుకుంటే దీని మూలాలకు వెళ్ళాలి. మూలాలకు ఎలాగెళ్ళాలంటే ప్రియమంది ఏం పిల్లారా, ప్రారంభ మనుషుడు ఇందా చదువుకున్నాం కదా. ఒకని నుండి ఎవరా ప్రారంభ మనుషుడు? ఆదాముని సృష్టించి ఏమండి జీవం లేని బొమ్మగా తయారు చేసి ఆదాము నాసికారంధ్రములో దేవుడు ఏం చేశాడు? జీవవాయువును ఊదాడు. అంటే ఆదాములోనికి భూమి మీద
ఎన్ని కోట్ల మంది అయితే జీవించాలని దేవుడు కోరుకున్నాడో అంతమందిని ఆదాములోనికి ఏం చేశాడు? ప్రవేశపెట్టాడు. అవునా? అంటే ఆదాములోనికి ప్రవేశపెట్టిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళలో నుంచి వచ్చిన ఆత్మ. ఇప్పుడు అది ఎక్కడుంది? ఎక్కడుంది ఇప్పుడు? అది ఆదాములో ఉంది. ఆదాములో నుంచి పుట్టుకొస్తున్న ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ఏ ఆత్మది? దేవుని ఆత్మేనా? దేవుని ఆత్మ. వెరీ గుడ్. దేవుని ఆత్మ అయితే ఇప్పుడు ఈ ఆత్మ ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఉందా? మరి ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉంటే ప్రతి ఒక్కరిని నువ్వు ఎలా చూడాలి? ఎలా చూడాలి? ఆలోచించండి. ఎలా చూడాలి? సంఘం వెతకవలసింది ప్రియమైన దేని పిల్లారా, సంఘం వెతకవలసింది దేవుడిలో నుంచి వచ్చిన ఆత్మ ఆదాములోకి వస్తే, ఆదాము పాపం చేసి ఆజ్ఞ అతిక్రమం చేసి దేవుడికి దూరం అయిపోతే, ఆనాటి నుంచి మనిషిలోనికి మరొకడు ప్రవేశించాడు. ఎవడు వాడు? అపవాది. అవునా? అపవాది ప్రవేశపెట్టి దేవుని ఆత్మ రూపురేఖలు కనపడకుండా చేసేసాడు. అంటే మనిషిలో ఉండవలసిన ప్రేమతత్వం, ఏమంటే మనిషిలో ఉండవలసిన జాలితత్వం, మనిషిలో ఉండవలసిన పవిత్రత, ఇవన్నీ లేకుండా రూపుమార్పేశాడు. ఇవేమి మనుషుల్లో కనపడకుండా మనిషిని పూర్తిగా ఎలా చేశాడు? మృగంగా మార్చేశాడు. దేవుని మీదే తిరుగుబాటు చేసేవాడుగా మనిషిని మార్చేశాడు. ఇప్పుడు అలా మార్చేసిన మనిషిలో ఏముంది? ప్రారంభంలోనూ దేవుని స్వరూపం ఉంది. అంటే దేవుని గుణగణాలు ఉన్నాయి. దేవుని గుణగణాలు ఎక్కడున్నాయి అంటే ప్రతి మనిషిలోనే ఉన్నాయి. కానీ ఆ మనిషిలో ఉన్న గుణగణాలన్నీ కూడా అపవాది ఏం చేశాడు? దుష్టత్వం చేత కప్పెట్టేశాడు. ఇప్పుడు దేవుని గుణగణాలు, దేవుని స్వరూపం మనిషిలో ఉంది. కానీ అది బయటికి తీసుకురావాలంటే వెతకాలి నువ్వు. ప్రతి మనిషిలోని ఉన్న దుష్టత్వాన్ని తీస్తూ దేవుని స్వరూపాన్ని చూపించే విధంగా వెతకాలి. వెతకాలండి ఎంత కష్టం. అందుకనే అది ఒకరోజు 2 రోజుల్లో జరిగే పని కాదని నిత్యము వెతకండి అన్నాడు. అంటే నువ్వు చచ్చేంత వరకు వెతికినా దేవుని స్వరూపం కలిగిన గుణగణాలు మనిషిలో కనిపించటం అంత కష్టం. అంత కష్టమండి. ఒక మనిషిని దేవుళ్ళలోనికి మార్చాలి అంటే అతనిలో ఉన్న ఎన్ని దుష్టత్వాలన్నింటినీ మనం ఒక్కొక్కటి ఏం చేయాలి? తీయాలి. అవునా? ఏదైనా నిధి ఉందని తెలిసిందనుకోండి, ఆ నిధి దగ్గరికి వెళ్ళటానికి దానికి ముందున్నవన్నిటిని ఏం చేయాలి? రాళ్ళు, రప్పలు, దొంకలు, అడవులు అన్నీ కొట్టుకుంటూ నిధిలోకి వెళ్ళాలి. నిధి ఉన్న చోటుకి వెళ్ళాలి. ఇప్పుడు మనిషి జీవితంలో కూడా ఏమైందంటే దేవుని స్వరూపం మరుగైపోయింది. దేవునికి ఉన్న గుణగణాలు మరుగైపోయాయి. అందుకని ఆ గుణగణాలని పైకి తీసుకురావడానికి వెతకాలి. ఎక్కడుంది అది? ఎంతో కషాయోడండి. అటువంటి కషాయోడిని ఏమండి దేవుని మాటలు చెప్పి ఏమండి ఆ దుష్టత్వాన్ని తొలగించి దేవుడు పంపించిన ఆ గుణగణాలను ఏం చేయాలంట? పైకి తీసుకొచ్చి చూపించాలి. ఇదిగో ఎందుకని నేను ఉంది వీడిలోని. చాలామంది ఏమంటారు, బాబు వీడు అసలు మారడండి, వీడి జీవితంలో మారడం అనేది జరిగే పని కదంటారు. అంటారా? స్త్రీనైనా పురుషులని అంటారు, బాబు ఈ జీవితంలో మారడం అనేది నేను చూడటం కళ అంటారు. మరి వెతకొద్దా? వెతకాల లేదా? మరుగైపోయిన ఏంటో తెలుసా ప్రియమంది ఏం పిల్లారా? మరుగైపోయిన ఏంటో తెలుసా? ఆత్మఫలాలు మరుగైపోయాయి. ఫలించే లక్షణాలు మరుగైపోయాయి ఈ రోజుని. వాటిని వెతకాలి అంటే నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే పైనున్న వాటినే వెతకండి. అంటే క్రీస్తును చూస్తూ ఈ వ్యక్తిని నువ్వేం చేయాలి? రక్షించటానికి తనలో ఉన్న గొప్ప గుణగణాలను ఏం చేయాలి? వెతికి వెలుపులికి తీయాలి. కానీ ఈరోజు పరిస్థితి ఎలాగుంది? అతనిలో ఉన్న, ఆమెలో ఉన్న ఏమంటే దుష్టత్వాన్ని తీయటానికి బదులు మనమే దుష్టులుగా మారిపోతున్నాం. చిన్న మాట అంటే మనం ఏం చేయలేం? పడలేము. నన్ను అంత మాట అంటావా? నేనేమన్నా తక్కువ అంటావా లేదా? చిన్న విషయాలకి రియాక్ట్ అయిపోతుంటాం. చిన్న విషయాలకి ఎదురు తిరిగిపోతుంటాం. ఇంకెక్కడ వెతుకుతాం దేవుణ్ణి? ఆయన అందరిలోని వ్యాపించున్నాడు కనుకనే ఆనాడు యేసుక్రీస్తు గారు ఒక మాట అన్నారు, కోత విస్తారంగా ఉంది, వెతికేవారు లేరు. అంటే మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి ఆ మనిషిలో ఉన్న దేవుని లక్షణాలు బయటకు తీసి చూపించేవారు లేరు.
కోత విస్తారం ఉంది అంటే ఏంటి? చెడుతనం చాలా ఎక్కువగా ఉంది. దాన్ని కొయ్యాలి. దాన్ని కోసే ఏమండి ఆయుధమే వాక్యం. వాక్యం అండి. ఈ వాక్యముతో చెప్పి 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 ఆ దుష్టత్వాన్ని తొలగించి ఒక రోజుని దేవుడు అన్నాడు కదా, మన స్వరూపమందు మన పోలికను చెప్పున నరులను చేద్దామని. ఆ పోలికలు ఉన్నాయని లోపల తీయాలి బయటికి, దాన్ని వెతకాలి. కానీ రోజు ఆ ప్రయత్నం ఎంతవరకు సంఘం చేస్తుంది చెప్పండి? సంఘం ఎంతవరకు చేస్తుంది? సంఘం ముందు వెతకాలి. ఏంటది? నీతిని, రాజ్యాన్ని వెతకాలి. వెతికిన ఆ సంఘములో ఉన్న నీతిని వెతికిన ఏమండి ఆ దేవుని పిల్లలు దేవుణ్ణి వెతకాలి. ఎక్కడున్నారు? దేవుడు ఎక్కడున్నాడు? మనుషుల్లో ఉన్నాడు. కానీ ఆ మనుషుల్లో ఉన్న దేవుని తత్వం కనపడకుండా దుష్టుడు ఏం చేశాడు? కమ్మేశాడండి. ఆ ప్రయాసం ఎంతవరకు మనం పడతాం వేయాలి చెప్పండి? ఒక మనిషిని దేవుడి దగ్గర నడిపించడానికి ఏం ప్రయాసపడుతున్నాం? ఎప్పుడు చూసినా ఏమండి శరీర సంబంధమైన ఆలోచనలే, ఏమండి లోక సంబంధమైన ఆలోచనలే. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని కేవలం ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితం గురించి ఆరాటమే తప్ప యోబులా మనం మాట్లాడగలుగుతామా? ఆయన సన్నిధి నేను కనుగొని ఎక్కడున్నాడని అక్కడికి వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి అని యోబులా మనం మాట్లాడగలుగుతున్నామా? లేదు ప్రియమంది. ఏం పిల్లలు, ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంది. ఆ దైవత్వాన్ని వెతికే పని ఎవరికిచ్చాడు? దేవుడు మనకే ఇచ్చాడు. దైవత్వాన్ని వెతికే పని మనకిచ్చినప్పుడు మరి మనం వెతకాల వద్దా? వెతకటానికి వెళ్ళే వాళ్ళ చేతిలో ఏముండాలి? టార్చ్ లైట్ ఉండాలి. అవునా? దొరకాలి కదా. ఇప్పుడు మన చేతిలో ఉంది, మన చేతిలో ఏముంది? వాక్యం. వాక్యం అన్నాడు, వాక్యము నా పాదములకు దీపం. కనపడుతుంది. నీ చేతికి టార్చ్ లైట్ ఇచ్చాడు, వెతికన్నాడు. లోక సంబంధమైన టార్చ్ లైటు భూమి మీద పురుగుందా పుట్రుందా కనపడుతుందేమో, కానీ దేవుడిచ్చిన వాక్యం అనే ఏమండి ఈ వెలుగు. అవును కదా. మీరు జ్యోతులు వలె, ఏమన్నాడు ఆయన? జ్యోతులు మీరు, ఎతటి వారికి దారి చూపించేవాళ్ళు మీరు. అని మీరే దారి మర్చిపోతే బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కరు? మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10, 5 ఏమండి అవుతుంది. గుండెల మీద చేసిన ఒక మాట చెప్పండి. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత కష్టపడి ఇదిగో ఈ వ్యక్తిని నేను దేవుళ్ళో నడిపించాను అని ఎంతమంది చేశారు? చేస్తున్న పని. నేను బాప్తీసం తీసుకున్న నాటి నుంచి నేను కష్టపడి దేవుణ్ణి వెతికాను, ఇతనిలోని ఈవిడిలోని, ఇదిగో తీసుకొచ్చి దేవుడి దగ్గర కూర్చోబెట్టాను అని ఒక వ్యక్తి గురించి అయినా మనం చెప్పగలుగుతామా? అలా చెప్పిన రోజుని నువ్వు దేవుణ్ణి వెతికావని అర్థం. అలా చెప్పలేకపోతున్నావు అంటే ఆ పని మనం చేయట్లేదు ప్రియమంది. ఏం పిల్లారా, సంఘం బలపడాలి అన్నా, సంఘం అభివృద్ధిలోనికి రావాలి అన్నా నువ్వు నేను కూర్చుంటే అభివృద్ధిలోనికి రాదు. మనలాంటి వారు ఎంతోమంది లోకంలో ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. వాళ్ళందరినీ రక్షించే పని దేవుడు మనకి ఇచ్చాడు కదా. మరి ఆ పనిలో ఎంతవరకు ఉంటున్నాం? సేవకుడికి ఎంతవరకు సహకారంగా ఉంటున్నాం? రక్షించే కార్యక్రమాలు చేయడానికి ఎంతవరకు తోడ్పడుతున్నాం? దేవుణ్ణి వెతకడం అంటే మామూలు విషయం కాదు ప్రియమంది. ఏం పిల్లారా, ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తత్వం అంతా కూడా సమస్తము త్యాగం చేసి దేవుని వాక్యానికి లోబడింది కనుక ఈ వాక్యం మందాక వచ్చింది. ఆ రోజున వాళ్ళు సమస్తము త్యాగం చేసి లోబడకపోతే ఈ వాక్యం ఎక్కడ ఆగిపోయినండి. ఈ రోజున 7 రోజులు మీకు మీ సేవకులు మంచి ఆత్మీయ ఆహారాన్ని మీకు వడ్డించాలని ఎంతగానో ప్రయాసపడి ఏమండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ 7 రోజులు మీరు దేవుని వాక్యంతో నింపబడితే ఖచ్చితంగా దేవుణ్ణి వెతికే పనిలో మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటారు? సిద్ధపరిచేసుకుంటారు. నేను ఈ 2026 సంవత్సరంలో నాకున్న సమయం అంతా కూడా నేను హెచ్చించి దేవుని కోసం ఒక్కరినైనా కూడా నడిపించడానికి నేను సిద్ధపడతాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సిద్ధపడకపోతే రానున్న రోజుల్లో ఒకరిని రక్షించడం పక్కన పెట్టు, నీకు నువ్వే రక్షించుకోలేవు. పరిస్థితులు అంత భయంకరంగా ఉంటాయి. అందుకని అన్నాడు అనమాట, ఒకవేళ దేవుని దగ్గర నడిపించి దేవునిలో ఏమండి వాళ్ళని బలపరచాలి అంటే కొరింథీయులకు రాసిన పత్రిక మాట చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు
అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇదే రక్షణ దినం. నువ్వు దేవుడిలోనికి నడిపించాలన్నా, నువ్వు దేవుణ్ణి వెతకాలన్నా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు చూద్దాంలే, ఇంకా బోల్డ్ వయసు ఉంది కదా, నాకు బలం ఉంది కదా, అవకాశం వస్తే చూద్దాంలే అనుకుంటే రేపు మంద కాదు, రేపు మంద కాదు, ఈరోజే మంది. అయినా ఈ రోజంతా మంద అనుకోవడం కూడా పొరపాటే. సందాల దాకా ఏం జరుగుతుందో తెలియదు, అవునా? కాబట్టి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే దేవుణ్ణి వెతికేయాలి, అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే దేవుని గొప్పతనాన్ని చెప్పేయాలి. అలా చెప్పడానికి ఎవరైతే సిద్ధపడతారో ప్రియమంది దేని పిల్లరా, ఖచ్చితంగా వారు దేవుణ్ణి వెతుకుతారు. ఏమండి, ఒకరోజు దేవుడితో కలిసి శాశ్వతంగా జీవితాన్ని జీవిస్తారండి. ఈరోజు ప్రియమంది దేని పిల్లరా, ప్రతి మనిషిలోనూ ఉన్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుసా? మార్క్స్ సువార్త 7:21 మనిషిలో ఉన్న భయంకరమైన పరిస్థితులన్నీ రాసుకొచ్చాడు. ఏమండి, మనిషిలో ఉన్న భయంకరమైన పరిస్థితులు ఏంటవి? ఏమండి, ఎటువంటి పరిస్థితులు? దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోపములు, కృత్రిమములు, ఎన్ని ఉన్నాయండి? ఇంచుమించు లేదంటే 20 లక్షణాలు కనపడుతున్నాయి, 13 లక్షణాలు ఎన్నో కనపడుతున్నాయి, అవునా? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇంతకని దేవుడు కనపడకుండా ఏమండి దాచేసాయి ఈ లక్షణాలన్నీ. వీటన్నిటిని మనం ఏం చేయాలి? తొలగించి దేవుణ్ణి వెతకాలి. ప్రతి మనిషిలోనూ ఈ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలను తొలగించే పని ఎవరైతే చేస్తారో వారే దేవుణ్ణి వెతుకుతున్నారు, వారే దేవుణ్ణి కనుగొంటారు, వారే శాశ్వతంగా దేవుడితో బ్రతకడానికి సిద్ధపడతారు. మరి ఈరోజు వాటిని తొలగించుకోవటానికి ఏమండి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం ప్రియమంది దేని పిల్లారా? ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? బాప్తీసం తీసుకుని 2 సంవత్సరాలు అయింది కదా. నేను దేవుని మాటలు విన్న తర్వాత ఇగో ఈ లక్షణాలని ఇంక నేను చేయటం మానేశాను, ఈ ఆలోచనలు ఇక నేను దూరం చేసేసుకున్నాను, ఈ పరిస్థితుల్లో నేను ఇక బ్రతకట్లేదు అని ఎన్ని ఆలోచనల్ని, ఎన్ని లక్షణాలని మనం దూరం పెట్టాం? సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత పెన్నా పుస్తకం తీసుకుని ఒకసారి రాసుకోండి. నేను బాప్తీసం తీసుకున్న నాటి నుంచి ఇదిగో ఈ అలవాట్లు మానేశాను, ఈ లక్షణాలు మానేశాను, ఈ విధంగా ఉండటం మానేశాను, ఈ అలవాట్లు నేను పూర్తిగా తొలగించేసుకున్నాను అని రాసుకోండి. 1, 2 రాస్తాం, అంతే, ఇంకేం రాయలేం, అవునా? ఆ 1, 2 ఏం రాస్తాం? నేను బాప్తీసం తీసుకున్న నాటి నుంచి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, అది రాస్తాం. నేను బాప్తీసం తీసుకున్న కాంచి పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాం, రాస్తాం, అవునా? నేను బాప్తీసం తీసుకున్న కాంచి కానుకేస్తున్నాను, రాస్తాం. తర్వాత ఏంటి? ఇంకేముండదు. ముందు ఎక్కడున్నామో ఏమండి, ఇవన్నీ వాస్తవంగా మన జీవితంలో ఉన్నాయి కినా ఉంటే జాగ్రత్త ప్రియమంది ఏం పిల్లారా. ఎందుకంటే దేవుడితో కలిసి బ్రతకటానికి దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వృధా చేస్తే రానున్న రోజుల్లో దేవుడు ముఖం చూడటానికి కాదు కదా, ఆయన దరిదాపుల్లోకి వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదండి. మనం కూడా ధనవంతుడితో కలిసి దేవుణ్ణి అడగాలి, తండ్రి నీ దగ్గర నా పక్కన ఉన్న వాళ్ళని పంపించి చిటికిన వేలు ముంచి నా నాలుగు చల్లార్చని అడగాలి. అక్కడ అడగకూడదంటే ఇక్కడ వెతకాలి, అక్కడ వెతకాలి అంటే అక్కడ అడగకూడదంటే ఇక్కడ వెతకాలి. ఇక్కడ వెతకటానికి నువ్వు ఇష్టపడకపోతే అక్కడ అడగాలి. అప్పుడు లాజరు వేసాడా? ధనవంతుడు నాలుక మీద నీళ్ళు చొక్కేసాడా? తెలుసు కదా, జ్యూసులు థమ్సప్లు ఏముండవు అక్కడ, నీళ్ళు చొక్కే ఉండదు అక్కడ. ప్రియమంది ఏం పిల్లారా, అందుకనే దేవుడు అంటున్నాడు ఇదే అనుకూల సమయం, దేవుణ్ణి వెతకటానికి ఇదే అనుకూల సమయం. అందుకనే నిత్యము వెతకమన్నాడు. అంటే కనీసం కొద్దో గొప్ప అయినా వెతుకుతామన్నాడు అనుకున్నాడు ఆయన. కానీ నిత్యము వెతకమన్నాడు, అసలు లిస్టులోనే వెతకట్లేదు మనం. ప్రియమంది ఏం పిల్లారా, ఆలోచించండి. మన జీవితంలో దేవుణ్ణి వెతకటం అంటే మన సహోదరుల్లో ఉన్న ఏమంటే దుష్టత్వాన్ని తీసి తనలో ఉన్న దైవత్వాన్ని ఏం చేయాలి? బయటికి తీసుకురావాలి. అదే దేవుణ్ణి వెతకటం. ఎందుకని? ఆయన అందరిలోనూ కూడా వ్యాపించి ఉన్నాడు. వారిలో లేడు, వీళ్ళలో ఉన్నారు అంటానికి అవకాశం లేదు. అందరిలోనే ఉన్నాడు ఆయన. కానీ అందరిలో ఉన్నాడనే విషయం నీకు నాకు తెలుసు. మరి ఉన్న ఆయన్ని వెతికి బయటికి తీయాలి కదా.
తీయాలి కదా. ఎక్కడ తీస్తుంది సంఘం? సంఘములో సనుగులు, ఏమండి, సంఘములో అనుమానాలు, సంఘములో ఇంకా దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు, వీటితోనే జీవితం గడిపేస్తే ఇక దేవుణ్ణి ఎప్పుడు వెతుకుతాం? దేవుణ్ణి ఎప్పుడు కనుగొంటాం? దేవుడితో జీవించే ఆ జీవితాన్ని మనం పొందుకుంటామా? ఆలోచించండి ప్రియమంది ఏం పిల్లారా. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. చదవండి. 10వ అధ్యాయం 12వ వచనం హోషేయ గ్రంథం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, మీరు కోయిడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై నీతి వర్షము కురిపించినట్లు దున్నని బీడు భూములను దున్నుడి. ఇది వరకెన్నడూ దున్నని బీడు భూములు దున్నటం అంటే దేవుణ్ణి వెతికేవారు ఏం చేస్తారు? బీడు భూముల్ని దున్నుతారు. ఎందుకంటే అది ఎక్కడో అణగారిపోయింది, దేవుని లక్షణాలు మనుషుల్లో కనపట్లేదు. దున్నాలి. బీడు భూముల మీద విత్తనాలు ఇస్తే మొలిచిపోతాయా? మొలవు. అందుకనే దున్నిన తర్వాత మట్టి అంతా మెత్తగా అయిన తర్వాత అప్పుడు విత్తనాలు చల్లుతారు, అప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి. అలాగే కఠినాత్మంగా ఉన్న మనిషి జీవితంలో దేవుని వాక్యం అనేది ఏం చేయాలి? ఏమండి, నింపాలి. దేవుని వాక్యం వినిపించాలి. వినిపిస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా కఠినమైపోయిన హృదయం ఏమవుతుంది? మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత వాక్యం అతను ఏమవుతుంది? విత్తబడుతుంది. విత్తబడితే నీతి అనే వర్షం, అంటే వాక్యం అనే వర్షం అతని జీవితంలో కుమ్మరిస్తాడు దేవుడు. దానికి ప్రతిఫలంగా ఏమంటే నీకు పరలోకం ఇస్తాడు. మరి బీడు భూములను దున్నే కార్యక్రమం మనం ఎప్పుడు చేసాం? దేవుని వెతకాలంటే ఎప్పుడైనా చేసామా? మన కుటుంబాల్లోనే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? ఎవరినో వద్దు ప్రియమంది ఏం పిల్లారా. మనం మన కుటుంబాన్ని రక్షించుకుంటే అదే సరిపోద్ది. ఎవరి కుటుంబంలో ఉన్నవారు వారు వాక్యం చెప్పుకుంటే సరిపోద్దండి. అలా చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబం ప్రతిరోజు ఏమండి తన గదిలోనూ తన ఇంట్లోనూ ఖచ్చితంగా కుటుంబం అంతా ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలో నీతి వర్షం కురుస్తుంది. ఎందుకంటే కుటుంబ ప్రార్థనతో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? కుటుంబ ప్రార్థనలో అందరం కూర్చుంటాం కదా. కూర్చున్నప్పుడు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తుంటారు. ఆ మాటలు వింటున్నప్పుడు మనకి మనసు చాలా ఆనందం వస్తుంది. మా నాన్నగారు నా కోసం ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు, నా కూతురు నా కోసం ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, మా అన్న నా కోసం ఎంత ప్రార్థన చేస్తున్నాడు, నా చెల్లి నా కోసం ఎంత బాగా ప్రార్థన చేస్తుంది అని ఆ ప్రార్థన విన్నప్పుడు ఎటువంటి కఠినమైన హృదయమైనా కరుగుతూ వస్తుంది. అది ఒకరోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో మాట్లాడుతున్న మాటలు అవతల వ్యక్తిని ఏం చేస్తాయంట? కరిగించేస్తాయి. దుష్టత్వాన్ని పూర్తిగా నిర్మూలన చేసేస్తాయి. పాతిబడిపోయి ఉన్న దేవుని లక్షణాలు తన్నుకుంటూ బయటకు వస్తాయి. నువ్వు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు కుటుంబ ప్రార్థనలు ఏవి ఉన్నాయా? సంఘంలోనే ప్రార్థన సరిగ్గా చేయట్లేదు. ఏమండి, కుటుంబ ప్రార్థన ఉండాలి ప్రియమంది. దేవుణ్ణి వెతకాలి అనుకున్న ప్రతి కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండవది ఏమండి, గృహ కూడికలు ఉండాలి. నీ కుటుంబం ద్వారా దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉండాలి. ఎందుకంటే నీ పక్క వాళ్ళకి దేవుని వాక్యం వినిపించే అవకాశం నీకే ఉంది. దేవుని వెతకాలి అంటే పని. నీ గృహ కూడిక ద్వారా పక్క వారికి వాక్యం వినిపిస్తే వారు దేవుడి మాటలు విన్నప్పుడు మారు మనసు పొందితే అది నీ ఖాతాలోకి వెళ్తుందా పని? మరి ఎంతవరకు గృహ కూడికలు ఉన్నాయి మీకు? గృహ కూడికలు పెట్టుకుంటారా? వారమా? ఒక్కో ఇంటికాడ ఒక్కో రోజా? ఒక్కో వారమా? ఎవరింటికాడ వాళ్ళే గృహ కూడిక పెట్టుకోవాలి. నీ కష్టంతో
నీ శ్రమతో నీ కుటుంబంతో వాక్యం ప్రకటించాలి. అది నీ కుటుంబానికి దీవెన, నీ కుటుంబం అంతా దేవునిలో ఎదుగుతుందని ఒక సంకేతం. నీ కుటుంబం అనేక మంది కుటుంబాలకి ప్రేమ పంచే చిహ్నంగా మారుతుంది. కనుక ప్రియమంది ఏం పిల్లారు, దేవుణ్ణి వెతికే ఇవన్నీ కార్యక్రమాలు, దేవుణ్ణి వెతికే కార్యక్రమాలు అన్నీ కూడా. అందుకన్నాడమాట, ఇది మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. ఈ రాత్రే నిర్ణయం తీసుకోవాలి, నేను కూడా దేవుని కోసం ప్రయాసపడటానికి సిద్ధపడతాను, దేవుణ్ణి వెతకటానికి నేను కూడా సిద్ధపడతాను. ఎదటి వారిలో ఉన్న ఎటువంటి లక్షణాన్నైనా కూడా తొలగించగలిగే శక్తి సామర్థ్యాలు దేవుడు నాకు ఇస్తాడు. వాక్యం ద్వారా నేను ప్రయాసపడతాను, నా కుటుంబం ప్రయాసపడుతుంది. దేవుణ్ణి వెతికి ఖచ్చితంగా పట్టుకు